నెహ్రూ గాంధీలని మోదీ అమిత్ షా టార్గెట్ చేశారన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఎందుకైనా బీజేపీకి అధికారం ఇచ్చిందంటూ ప్రశ్నించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీపై మాట్లాడుతున్నారని, అసలు 1930లో మోదీ అమిత్ షా పుట్టారా అని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం కోసం 12 ఏళ్లు నెహ్రూ జైలు జీవితం గడిపితే నెహ్రూని టార్గెట్ చేసి విమర్శలు చేయడం ఏంటి అంటున్నారు. గాంధీ, నెహ్రూ మీలా క్రిమినల్స్ కాదంటూ విమర్శించారు. స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ వారి పాత్ర అసలు లేనేలేదు అన్నారు జగ్గారెడ్డి. దేశ ప్రజల కోసం, స్వాతంత్ర ఉద్యమం కోసం, స్వాతంత్రం రావాలని 12 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన జవహర్లాల్ నెహ్రూని టార్గెట్గా ఈరోజు బీజేపీ, మోడీ, బీజేపీ అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమ సత్యాగ్రహ పోరాటము 1930 సంవత్సరంలో మొదలుపెట్టినాడు. ప్రధానమంత్రి మోడీ గారు పుట్టలేదు, అమిత్ షా పుట్టలేడు. ఇప్పుడు పుట్టనోళ్ళు మహాత్మా గాంధీని ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ విమర్శిస్తున్నారు పార్లమెంట్లో. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది నైతిక విలువలు ఏమైనా ఉన్నాయా? విలువలతో అసలు వీళ్ళకు బీజేపీ అధిష్టానానికి, కేంద్ర అధిష్టానానికి ఏమైనా విలువలు ఉన్నట్ట? దీన్ని దేశ ప్రజలు ఆలోచించండి. ఈ మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని ఈ దేశ రాజకీయాల్లో వీళ్ళ పేర్లు వినబడొద్దు అని ఒక కుట్ర బీజేపీ టార్గెట్గా పనిచేస్తుంది. వీళ్ళు టార్గెట్గా పనిచేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం అండి! ఇది ఎంత దుర్మార్గం!